అందరికీ నమస్కారం. మామూలుగా గత కొద్ది సంవత్సరాల కంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏదైనా డిఎస్సి కానీ లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినప్పుడు దాంట్లో క్వాలిఫై మెరిట్కి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇప్పటిదాకా ఉండేది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వమే ముందే క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా ముందే సెలెక్టెడ్గా వాళ్ళకి పేపర్లు పంపించడం, అభ్యర్థులు మాత్రమే పిలుచుకొని ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకు ఇన్ని అనుమానాలు తలెత్తున్నాయంటే మెరిట్ లిస్ట్ని డిస్ప్లే చేయకపోవడం, అలాగే సెలక్షన్ లిస్ట్ని డిస్ప్లే చేయకపోవడం, దీంట్లో ప్రధానంగా వ్యవహరించాల్సినటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్స్ని నిర్వీర్యం చేయడం, వాళ్ళకి ఎలాంటి పాత్ర లేకుండా చేయడం, ఇక్కడ కేవలం అమరావతినే కేంద్రంగా చేసుకుని ఈ దందా మొత్తం నడిపి అర్హులైనటువంటి అభ్యర్థులకి ఈ రాష్ట్రంలో అన్యాయం జరగడం. దాదాపుగా 16,000 పోస్టులకు గాను 3 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్కి అపీర్ అయి రాసి ఉత్తీర్ణతలు సాధిస్తే దీనికి సంబంధించి ఎవరైతే పేపర్లు అప్లోడ్ చేస్తారో వాళ్లే ఎగ్జామ్లు రాసి వాళ్లే పేపర్లు లీక్ చేసుకుని మొదటి ర్యాంకులు సాధించుకోవడం, తర్వాత అభ్యంతరాలు లేవనెత్తిన వెంటనే వాళ్ళందరినీ తీసేయడం, వాళ్ళంతా కోర్టుకు పోవడం, ఇలా టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని వెన్నుపోటు పడవడం అనేది కేవలం ఈ కూటమి ప్రభుత్వానికి చెల్లింది. ఖచ్చితంగా దీని మీద, ఈ స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకి అండగా ఉండి నిరుద్యోగ యువత తరఫున కోర్టులలో కూడా ఖచ్చితంగా ఫైట్ చేసి వీళ్ళకి న్యాయం చేసే విధంగా మేమందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన పనిచేస్తాం. విద్యార్థులకి అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం.